అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అతిథి సత్కారం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రామారావు ఇంటికి ఆ రోజు ఉదయం అనుకోకుండా బంధువులొచ్చారు. దగ్గర దూరమా అని కాదు, కానీ చాలా ముఖ్యమైన బంధువులు. కూతురి ఇద్దరి ఆడపడుచులు వారి భర్తలతో పిల్లలతో సహా ముందు సమాచారం లేకుండా రావడంతో దంపతులిద్దరూ కంగారు పడిపోయారు. రామారావు పై అధికారికి ఫోన్లో చెప్పి సెలవు తీసుకున్నాడు. దగ్గరలో ఉన్న రైతు బజారుకి పోయి దండిగా కూరలు, కిరాణా దుకాణానికి పోయి దండిగా సరుకులు తీసుకున్నాడు. వారు రాగానే కాఫీలు అందించి స్నానాలు అవి ముగిసిన తర్వాత 10ంటికి వేడివేడిగా పుష్కలంగా జీడిపప్పును దట్టించిన కమ్మటి ఉప్మా అందించింది. కూరంటే అనుకోవచ్చు, కానీ 10వ తారీఖే ఇంట్లో సరుకులు లేకపోవటం వారికి వింత అనిపించింది. కూతురి ఆడపడుచులు చాటుగా బుగ్గలు నొక్కుకున్నారు. ఆ తర్వాత రామారావు వారిని కారులో ఊరి పొలిమేరలో ఉన్న భావన్నారాయణ స్వామి ఆలయానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ గుహల్ని చూపించి గంధకం ఊట జలాల్లో స్నానాలు చేయించి తిరిగి వచ్చేసరికి 1 గంట దాటింది. రామారావు భార్య 2 కూరలు, 2 పచ్చళ్ళు, పప్పు, సాంబారు, గడ్డ పెరుగులతో భోజనం తయారు చేసి బల్ల మీద అందంగా అమర్చింది. ఆడపడుచు భర్తలు ఎంత బలవంత పెట్టినా గాని రామారావు దంపతులిద్దరూ వారికి వడ్డించడంలోనే మునిగిపోయారు తప్ప కలిసి భోజనం చెయ్యలేదు. భుక్తాయంశంతో వారు కునుకులు తేనే సమయంలో రామారావు దంపతులు వంటగదిలోనే తమ భోజనం ముగించారు. ఇది చిన్నాడపడుచు గమనించి అక్క చెవిలో ఊదింది. సాయంత్రం రామారావు వారికి మరికొన్ని ప్రదేశాలు చూపించి చీకటి పడిన తర్వాత ఇంటికి తీసుకువచ్చాడు. ఏదైనా హోటల్లో అందరం కలిసి భోజనం చేద్దామన్నారు ఆడపడుచులు భర్తలు. వంట చేసేశాను, భోజనం సిద్ధంగా ఉంది, హోటల్ ఎందుకు అంది రామారావు భార్య. రాత్రి వంట కూడా భారీగానే ఉంది. రామారావు దంపతులిద్దరూ మధ్యాహ్నం లాగానే వారితో కలిసి భోజనం చేయలేదు. హాయిగా మాటలు చెప్తూ వడ్డన చేస్తూ కాలం గడిపేశారు. మాతో కలిసి భోజనం చెయ్యకుండా మీరు అతిగా అతి మర్యాదలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంది కూతురు పెద్ద ఆడపడుచు లీల కాస్త వ్యంగ్యంగా జోడిస్తూ. రామారావు దంపతులు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారే తప్ప ఏ సమాధానం ఇవ్వలేదు. వారందరికీ డాబా మీద ఆరుబయట మడత మంచాలు వేసి పడకలు ఏర్పాటు చేశాడు. వారి కూతుర్ని మనం ఎక్కడ తక్కువ చూస్తామేమోనని అతి చేస్తున్నట్టు ఉంది అని అక్కా చెల్లెలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు. పెద్దాడపడుచు భర్తకి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కాలుస్తూ కాస్త దూరం నడవడం అలవాటు. రామారావు అతను కలిసి కాస్త దూరంలో ఉన్న కిల్లీ దుకాణం వైపు దారి తీశారు. బాబాయ్ గారు, రేపు మనందరం బయట భోజనానికి చేద్దాము, పిన్నమ్మ గారికి శ్రమ ఇచ్చేస్తున్నాం అన్నాడతడు. మీ మొహమాటానికి ఇబ్బందిని గమనించక కాదు, మాకు అందరితో కలిసి సరదాగా భోజనం చేయాలనే ఉంటుంది. కానీ మాకిద్దరికి అధిక స్థాయిలో మధుమేహ వ్యాధి ఉంది. మేమే మెతుకులు కోరుతూ తిన్నా లేదా దంపుడు బియ్యం పథ్యం భోజనం నలుగురి మధ్య పెట్టుకొని తిన్నా పక్కన తినే వాళ్ళకి ఇబ్బంది కదా. పథ్యం చేసేవాడికి 10 మందిలో భోజనం పెడితే అంతకు మించిన శిక్ష ఉండదని లోకోక్తికే ఉండనే ఉంది. అందుకే విందు భోజనాలకి బఫే ఉంటే తప్ప మేము వెళ్ళేది లేదు. మా ఆహార నియమాలని సడలించుకోక అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అతిథి సత్కారానికి భంగం కాకుండా ముసులుకుంటూనే చిరునవ్వులు జోడించి వడ్డన చేయడం అలవాటైపోయింది. అతిథులు భోజనం చేసిన తర్వాతే ఆతిథ్యమిచ్చేవారు భోజనం చేయాలన్నది ప్రాచీన సంప్రదాయమే కదా అన్నాడు రామారావు. మీ నియపాలన మెచ్చుకోతగ్గది బాబాయ్ గారు. పదండి వెనక్కి పోదాం. ఈ క్షణం నుండి నా సిగరెట్ కాల్చే అలవాటుకి స్వస్తి అన్నాడు అతడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బుజ్జమ్మ కథలు.